నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెసర్ గిరిబాబు గారు. వారిని అడిగి అసలు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం ఉంటుంది? నిజంగా రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉండదా? రిస్క్ ఉంటే ఎలాంటి రిస్క్ ఉంటుంది? 90% ప్రాఫిట్ అని చాలామంది అంటుంటారు కదా! అది సాధ్యమేనా? గోల్డ్ రేట్ ఎలా ఉండబోతుంది? ఇలాంటి అంశాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు యాక్చువల్‌గా గోల్డ్‌కి సంబంధించి గోల్డ్ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్. అవును. ఒకటి మీకు ఆభరణాల కూడా బాగా కింద ఇంట్రెస్ట్ అనుకుంటా. అవును. ఆ! ఆభరణాల కింద వాడుకునేవాళ్ళు కొంతమందయితే, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంతమంది. అంటే అవును. ఫ్యూచర్‌లో మంచి రేట్ వస్తే గనక అమ్మేయొచ్చు అనుకోవచ్చు. లిక్విడిటీ ఉంటది. లిక్విడ్ కింద. దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందంటే ఆభరణాల కింద కొంటారు. కానీ దాన్ని అవసరమైనప్పుడు కూడా బ్యాంకుల్లో గట్టా అట్లా పెట్టుకొని యూజ్ చేసుకుంటారు దాన్ని. కరెక్ట్. కరెక్ట్. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో గోల్డ్ రేటు ఇంకా పెరిగే అవకాశం ఉందా? లేదంటే తగ్గుతదని చెప్పి కొన్ని ప్రచారాలు బాగా జరుగుతున్నాయి. నిజంగా తగ్గే ఛాన్స్ ఉందా? తగ్గితే ఎంత తగ్గుతుంది? పెరిగితే ఎలా పెరుగుతుంది? ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి? నార్మల్‌గా ఇప్పుడు మీరు లాస్ట్ 40 ఇయర్స్ హిస్టరీ తీసుకుంటే, హ్మ్. ఈ లాస్ట్ 3 నెలల్లో గోల్డ్ పెరిగిన ఏదైతే విధానం ఉందో, లాస్ట్ 39 ఇయర్స్ 40 కాదు 13 ఇయర్స్‌లో హైయెస్ట్ రైజ్ ఇన్ ఎ క్వార్టర్ ఈ లాస్ట్ క్వార్టరే. ఓహ్! ఇంతవరకు ఎప్పుడు ఇంత పెరగలేదు. 39 ఇయర్స్‌లో. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోల్డ్ యొక్క పరుగు లేదా దాని నడక ఒక రేంజ్‌లో ఉంటుంది. మీరు ఈ గత 1 ఇయర్ తీసేస్తే హ్మ్. 1 ఇయర్ తీసేస్తే గోల్డ్ యొక్క రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం ఎంత అని లెక్కేస్తే ఎవ్రీ ఇయర్ 6-7% మించి ఉండదు. యావరేజ్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్ సిన్స్ 30 ఇయర్స్ గోల్డ్ పర్ యానం ఎంత ఇచ్చింది రిటర్న్. అంటే ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్కి నిర్దిష్టమైన రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది కదా. మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి 12-15 అని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్ 15-16 ఇస్తుంది అని చెప్పొచ్చు. అట్లా గోల్డ్ ఎంత ఇచ్చింది ఈ ఒక్క ఇయర్ తీసేస్తే చెప్తున్నా మీకు ఎప్పుడు కూడా అది 7-8% మించి లేదు యావరేజ్ తీసుకుంటే. ఈ ఒక్క 1 ఇయర్ కనుక కలిపితే దానికి యావరేజ్ మారిపోతుంది. ఇప్పుడు డబుల్ డిజిట్ వరకు రావచ్చు. డబుల్ డిజిట్ అంటే 9-10%. సో 9-10% రిటర్న్ అనేది సహజంగానే వచ్చేది. కాకపోతే ఈ లాస్ట్ 1-3-4 మంత్స్ నుంచి గోల్డ్ విపరీతంగా పరిగెడుతోంది. దానికి కారణం ఏంటంటే ఎప్పుడైనా సరే గోల్డ్ అనిశ్చితి రెండు ఇన్వర్స్ ప్రొపోర్షనట్గా వెళ్తూ ఉంటాయి. ఎక్కడైతే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉంటుందో అన్సర్టెనిటీ అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అవుతుంది, మార్కెట్స్ ఎలా వెళ్తున్నాయో, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని అర్థం కాని టైంలో ఉన్నప్పుడు సేఫెస్ట్ అవెన్యూస్కి వెళ్ళిపోతారు ఇన్వెస్టర్స్. అలాంటి ఒక సేఫెస్ట్ అవెన్యూ గోల్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ అనిశ్చితి వ్యక్తుల మధ్య ఉంటుంది, దేశాల మధ్య కూడా ఉంటుంది. ఇది రీసెంట్గా చైనా యుఎస్ ట్రంప్ వచ్చిన తర్వాత ముఖ్యంగా లాస్ట్ 4 మంత్స్లో వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి కొంచెం ఎక్కువైంది. అందువల్ల కొన్ని ప్రపంచ దేశాలు కూడా గోల్డ్ కొనడం మొదలుపెట్టాయి. అందువల్ల కూడా గోల్డ్కి డిమాండ్ వచ్చింది. ఇప్పుడు ఒక వస్తువు రేట్ ఎప్పుడు పెరుగుతుంది చెప్పండి? డిమాండ్ బట్టి పెరుగుతుంది. ఎందుకంటే సప్లై ఇస్ ఆల్వేస్ కాన్స్టెంట్. సపోజ్ ఉల్లిపాయలు విపరీతంగా వచ్చేసాయి మార్కెట్లోకి, అంటే సప్లై బాగా పెరిగిపోయింది. డిమాండ్ మార్పు వస్తుందా ఏమన్నా? రాదు. సప్లైస్ ఎక్కువ వచ్చేస్తే ఉల్లిపాయ రేటు ₹2-2 వచ్చేస్తాయి, ₹5 వచ్చేస్తుంది. అదే ఉల్లిపాయలు దొరకట్లేదు ఎక్కడ, అప్పుడు రేట్ ఎంత అవుతుంది? ₹100 కిలో అయిపోతుంది. ఇక్కడ కూడా డిమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, సప్లై ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. టమాటా విపరీతంగా వచ్చేసాయి, ₹10 కిలో ₹1 అయిపోతాయి. అసలు దొరకట్లే టమాటా, ₹100 కిలో అయిపోతాయి. అగైన్ సప్లై ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీరు టమాటా ₹1 ఉన్నా టమాటా పచ్చడి, టమాటా పప్పు, టమాటా కూర వేసుకొని తినము, అన్నే కొనుక్కుంటాం. టమాటా దొరకకపోయినా అన్నే కొనుక్కుంటాం. కనుక డిమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు సప్లై. కానీ గోల్డ్కి రివర్స్, సప్లై చాలా తక్కువ కాన్స్టెంట్, డిమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ప్రైస్ని. అందుకే గోల్డ్కున్న ఒక ముఖ్య ఇంపార్టెంట్ ఎకనామిక్ సూత్రం లక్షణం ఏంటంటే ఏ వస్తువు అయినా సరే ధర పెరుగుతున్నప్పుడు డిమాండ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. మన బిహేవియర్ ఎలా ఉంటుందంటే ధర పెరుగుతున్నప్పుడు పెరిగింది కదా అని కొనం. కానీ గోల్డ్కి అలా కాదు. ధర పెరుగుతూ ఉంటే కొంటాము, ధర తగ్గుతూ ఉంటే కొనం. పెరుగుతూ ఉంటే ఇంకా పెరిగిపోద్దేమో అని గోల్డ్ కొనేస్తారు, తగ్గితే ఇంకా తగ్గిపోద్ది, వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తారు. ఇది గోల్డ్కు ఉండే రివర్స్ బిహేవియర్ అనమాట ఇది. సో అన్ని వస్తువులు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఉంది, స్టాక్ మార్కెట్ అంటే పడితే కొంటారు. ఎందుకు కొంటారు అంటే అమ్మ మంచి వాల్యూ దొరికింది అని, పెరుగుద్దని. కానీ గోల్డ్ ఏం చేస్తారంటే పెరుగుతూ ఉంటే ఇంకా పెరిగిపోద్ది అని పరిగెత్తి మరి కొంటారు, తగ్గిపోతూ ఉంటే ఇంకా తగ్గుద్ది, వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది గోల్డ్ ఆర్థిక సూత్రాలలో, అదొకటి అనమాట. అయితే ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరిగింది? ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి ఉండడం వల్ల. ఈ అనిశ్చితి ఎటువైపు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోవడం వల్ల. ఎందుకు అంటే ట్రంప్ కొన్ని టారిఫ్స్ ఇంపోజ్ చేయడం అలాంటి అన్ని పనులు చేస్తుండడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్కి ఒక సేఫ్ అవెన్యూకి ఎటాలి అర్థం కాక గోల్డ్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగింది కదా, డిమాండ్ పెరగడం వల్ల ప్రైస్ కంటిన్యూస్ షూట్ అవుతుంది. కానీ ఇప్పుడు గోల్డ్ ఎలా ఉందంటే ఒక ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ లాగా వెళ్తోంది. మీరు ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ నుంచి ఎక్కుతారని ట్రై చేస్తారా? ఎక్కొద్దు, కింద పడితే మొత్తం ఎరిగిపోతాయి. కనుక గోల్డ్ అలా ఫాస్ట్ వెళ్తున్నప్పుడు మనం ముట్టుకోవద్దు, టచ్ చేయొద్దు. సో మూవ్ అవుతున్న ట్రైన్లో
ఎక్కొద్దని ప్రయత్నం చేయొద్దు. గోల్డ్ అలాంటిదే ఇప్పుడు. మీరు అడిగారు కదా ఇన్వెస్ట్ చేయొచ్చా అని. అవును. అలా కాదు. నేను ఆర్నమెంట్స్ కోసం కొనుక్కొని వేసుకుంటా, మా పిల్ల పెళ్లి ఉంది, మా అమ్మాయి పెళ్లి ఉంది, పలానా అకేషన్స్ ఉన్నాయంటే దానికి మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా సరే మన కన్జంప్షన్ కోసం కొనుక్కోవచ్చు. మ్మ్. మేబీ ఒక 2 రోజులు కొంచెం ఒక 1000 రూపాయలు అటు ఇటు కానీ కొనేసుకోవచ్చు. మ్మ్. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ చూడరు. మ్మ్. ఇప్పుడు మీరు గోల్డ్ కొంటారు, తగ్గింది, మీరేం చేయరు కదా, అవును. వేసుకుంటారు, ఆనందం వస్తుంది, అక్కడ ఆనందం వెలగట్టలేనిది. మ్మ్. అదే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, నేను బార్ కొనుక్కోవాలి, ఇన్వెస్ట్ చేసి అల్మార్లో పెట్టుకోవాలంటే బెటర్ నాట్ టు బై నౌ, వెయిట్ Okay. చేయండి. ఓకే. డెఫినెట్లీ ఇలాంటి ర్యాలీస్ ఎప్పుడైతే ఉంటాయో డెఫినెట్లీ ఒక కలెక్షన్స్ ఉంటాయి. మళ్ళీ డెఫినెట్లీ పెరిగిందంటే పడుతుంది, మ్మ్. పెరుగుట కొరకే. అవును. ఖచ్చితంగా మీరు మళ్ళీ లెస్ దెన్ 90,000 చూస్తాము, 85,000 కూడా రావచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక్కసారి అనిశ్చితి అంతా కూడా కుదుటపడి మళ్ళీ స్టాక్ మార్కెట్స్ కొంచెం పెరగడం మొదలు పెడితే ఆటోమేటిక్గా గోల్డ్ డౌన్ అవుతుంది. ఎప్పుడైనా అవును. గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అవును. గోల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్. మ్మ్. స్టాక్ మార్కెట్ పడితే గోల్డ్ పెరుగుద్ది, గోల్డ్ పెరిగితే స్టాక్ మార్కెట్ పడుతుంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంతా డౌన్ ట్రెండ్ నడుస్తుందా, ఇప్పుడు గోల్డ్ రేట్ విపరీతం పడుతుంది, పెరుగుతుంది, పెరుగుతోంది, మళ్ళీ ఇది రేజ్ అవుద్ది కదా, అది పడుతుంది, గోల్డ్ రేట్ తగ్గుతుంది. తగ్గుద్ది. కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇప్పుడు రైట్ టైం కాదు, పరిగెత్తే ట్రైన్ అది. గోల్డ్ ఎక్కే ప్రయత్నం చేయొద్దు, ఇరుగుతాయి, కాళ్ళు ఇరుగుతాయి కింద పడితే. కనుక మీరు వేసుకోవాలి, ఆర్నమెంట్ కోసం కావాలి అంటే డెఫినెట్లీ నిశ్చింతగా ఏ సందేహం లేకుండా నచ్చిన ఆర్నమెంట్ కొనుక్కొని వేసుకోవచ్చు. ఒక 1000 రూపాయలు అటు ఇటుగా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి ఇప్పుడు, అస్సలు చేయొద్దు. అండ్ ఈ అనిశ్చితి అనేది త్వరలోనే తొలగిపోతుంది. ఓకే. ఎట్లాంటి ఉపద్రవాలు కూడా కోవిడే మనం తట్టుకొని బయటకు వచ్చేసాం అవును. కదా, మ్మ్. ఇలాంటి ఇదంతా నథింగ్ ఇదంతా. అండ్ రెండోది, మీరు కనుక గోల్డ్ రేట్ చూస్తే 2013 నుంచి 2019 దాకా ఎటువంటి మార్పు లేదు గోల్డ్ రేట్లో. మీరు గూగుల్లో చెక్ చేసుకోండి. 13లో అరౌండ్ 29,000 ఉంది, మ్మ్. 19లో కూడా 29,000-28,000. మ్మ్. 13 నుంచి 19 6 ఇయర్స్ ఫ్లాట్గా ఉంది. అవును. మళ్ళీ 2020లో ఆ 29,000 బ్యారియర్ దాటి 30,000 40,000 వెళ్ళిపోయింది కోవిడ్ టైంలో. అవును. మళ్ళీ 40 నుంచి మళ్ళీ చాలా 1-2 ఇయర్స్ స్టాగ్నెంట్ ఉంది. మ్మ్. మళ్ళీ ఒక్కసారి 2022లో 60కి వెళ్ళిపోయింది, అవును. 40 to 60. అవును. ఇక 60-70 మళ్ళీ ఒక 1 ఇయర్ ఉంది. మ్మ్. ఇక లాస్ట్ 1 ఇయర్లో విపరీతంగా అది అప్సైడ్ కొట్టేసింది. లైక్ మ్మ్. ఆల్మోస్ట్ 60-70 నుంచి ఆల్మోస్ట్ 80-90 లాస్ట్ 1 క్వార్టర్ చెప్పా కదా, 13 ఇయర్స్లో ఏ క్వార్టర్లో పెరిగంతే పెరిగింది. అవును. కనుక ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనిశ్చితి వల్ల పెరుగుతుంది తప్ప మ్మ్. ఈ గోల్డ్ షాప్ వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి ₹1,00,000 అయిపోద్ది, 1,00,000 అనేది ఇంపాసిబుల్. అది అవుతుంది, ₹1,00,000 అవుతుంది, ఆ పైన అవుతుంది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ మేబీ 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో నెమ్మదిగా ఒక 5-6% చొప్పున పెరుగుతుంటుంది. ఇన్ఫ్లేషన్ పుష్ చేస్తుంటారు కదా, అవును. ఆ ఇన్ఫ్లేషన్ పుష్ చేసే ప్రకారంగా 5-6% పెరుగుద్ది. మ్మ్. కానీ ఇలాంటి ర్యాలీయే కంటిన్యూ అవుతుంది, ఇట్లే పెరిగిపోతుంది అనేది తప్పు. ప్రతిదానికి ఒక బ్రేక్ పడుతుంది, ఆ బ్రేక్ ఉంటుంది, మళ్ళీ కిందికి వస్తుంది, మళ్ళీ మనం 80,000 చూస్తాము, 85,000 చూస్తాము, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్. ఓకే. అంతే. ఇప్పుడు మీరు కరెక్ట్గా